ఓం గంగణపతి నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం. ఫ్రెండ్స్, ఇది ఇన్ఫ్లుయెన్స్ సమ్మరీ. బ్రహ్మన్ అంటే బ్రహ్మన్కు ఈశ్వరుడికి జీవుడికి ఏంటంటే, ఆ బ్రహ్మం అంటే అంతటా ఉన్న జ్ఞాన ప్రకాశ శక్తి. ఆ శక్తి కార్యమే బ్రహ్మాండాలు అండ్ వెస్ట్లో పిండాండం. అయితే అయితే జీవుడు ఏంటంటే అది అల్పజ్ఞుడు. తనతో లిమిటెడ్ శరీరం, తన ఉపాధి, దేహ ప్రాణ ఇంద్రియాలు, మనస్సు ఇవి 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 అల్పశక్తిమంతుడు, అల్పవ్యాపి. అయితే తను ఏంటంటే అవిద్య పీడితుడు. అవిద్య వల్ల ఏంటంటే తన జ్ఞానం అని గుర్తించుకోలేక, స్థిరపరచుకోలేక, దాంతో జ్ఞేయమైన అంటే తెలుసుకోబడ్డ దేహ ప్రాణ భావాలు, ఇంద్రియాలు, ఇది సెన్స్ ఆబ్జెక్ట్స్ ఏదైతే ఉందో జాగ్రత్తలో వాటితోని మమైకం చెందుతున్నాడు. దానివల్ల దాని లక్షణాలు తనుగా గుర్తించి మదన పడుతున్నాడు. తనకు ఈ వెలితి తనకు యాక్సెప్టబుల్ కాదు, కానీ తప్పనిసరి అయింది. అయితే ఇది ఎట్లాంటి ఇదంటే విచికిత్స, స్వప్నంలాగా. స్వప్నంలో కూడా అంతే, తన ఆరోపిత అస్తిత్వం ఉంది, ఆ స్వప్న ప్రపంచంతో ప్రభావితం అవుతున్నాడు. అయితే అప్పుడు దానికి పరిష్కారం లేదు, నిష్కృతి ఇప్పుడు ఉంది. అయితే ఇప్పుడు ఏంటంటే తను ఇది కాదని విడిపడి తన జ్ఞానం గుర్తించి, ఈ జ్ఞానం మరి జ్ఞానం మూల జ్ఞానానికి భిన్నం కాదు, అది అంతటా ఉంది, తాను అంతటా ఉన్నాడని గుర్తించడం. అయితే దీనికి భిన్నంగా ఈశ్వరుడికి ఏంటంటే, ఈశ్వరుడిది అదే మ్యాక్రో స్థాయిలో ఉంది, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు. అయితే ఆయన సృష్టి బ్రహ్మాండాలన్నీ కూడా. అయితే ఈశ్వరుడికి అడ్వాంటేజ్, ఆయన మాయ ఆయన ఆధీనంలో ఉంది, ఆయన కంట్రోలర్ మాయ. అయితే ఆయన మాయాతీతుడు. అయితే తనకేంటంటే తను జ్ఞాన స్వరూపం అని తెలుసు. ఆ మూల జ్ఞానంతో ఆ స్థితి ఉంది, బ్రాహ్మీ స్థితి ఉంది. అయితే తనతో సృష్టింపబడ్డ, తన ఆధారం చేసుకున్న సృష్టి దానికి విడిపడి, అది తెలుసుకున్నా కూడా దాంతో అసంగత్వంతో ఉంటూ విడిపడి, తనకు అది వినోదం, అది లీల. అయితే జీవుడికేమో అది గోల. అయితే ఈశ్వరుడికి ఏంటంటే అది ఒక వినోదం, దానికి అసంగత్వంతో ఉంటున్నాడు. అయితే అతనికి కూడా జ్ఞానం ఉంది. కానీ అయితే ఇప్పుడు ఈ మూడు జ్ఞానాలు లేవు: ఈశ్వరుడి జ్ఞానం, జీవుడి జ్ఞానం, బ్రహ్మజ్ఞానం. జ్ఞానం ఒకటే. అయితే జీవుడు ఎప్పుడైతే గుర్తిస్తాడో ఆ ఉత్తర క్షణం జ్ఞానం అంతటా ఉంది కాబట్టి తను అంతటా అయిపోతాడు. ఇది ఓన్లీ గుర్తించడమే. ఎందుకంటే పిండస్థోపి ప్రత్యేగాత్మ సర్వవ్యాపి భవతి అని ఉంది. ఏదైతే తను గుర్తించినప్పుడు, అయితే ఆ పరమాత్మ జ్ఞానంలో ఈశ్వర జ్ఞానం ఉంది ఇంక్లూడెడ్, ఈశ్వర జ్ఞానంలో జీవ జ్ఞానం ఇంక్లూడెడ్, జ్ఞానం వన్ అండ్ సేమ్. ఇది గుర్తించినప్పుడు తనకు ముక్తి, జీవన్ముక్తి